హే గాయ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు బిగినర్ లెవెల్ లిఫ్టర్ అయినా, లేదంటే ఇంటర్మీడియట్ అయినా, లేకపోతే అడ్వాన్స్ లెవెల్ లిఫ్టర్ అయినా మీరు పక్కా ఈ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకోవాలి. చాలామంది అసలు ఈ ఫ్యాక్టర్ని పట్టించుకోరు, కానీ ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు మజిల్ బిల్డింగ్కి ట్రై చేసినా, లేకపోతే స్ట్రెంగ్త్ గెయిన్కి ట్రై చేసినా, సో ఈ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే ఫటీగ్ మాస్క్ ఫిట్నెస్ అంటారు. మీరు ఫటిగ్గా ఉన్నప్పుడు మీరు 100% మీ బెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు మీరు చేసే యాక్టివిటీస్లో. సో మీరు ఫటిగ్గా ఉన్నారు అంటే మీ మజిల్ బిల్డింగ్ పొటెన్షియల్ తగ్గిపోద్ది, మీ స్ట్రెంగ్త్ పొటెన్షియల్ కూడా తగ్గిపోతుంది. సో ఫటిగ్ గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని వర్కింగ్ డెఫినేషన్స్ తెలుసుకోవాలి. అవేంటి అంటే మజిల్ ఫటిగ్, ఇంకొకటి వచ్చేసి మస్కులర్ ఫెయిల్యూర్, దాన్ని టాస్క్ ఫెయిల్యూర్ అంటాం. అట్ ద సేమ్ టైం మజిల్ ఎగ్జాషన్. ఇవి తెలుసుకోవాలి అంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అదేంటి అంటే ఫోర్స్ ప్రొడక్షన్ లేదంటే ఫోర్స్ అవుట్పుట్ వర్సెస్ ఫోర్స్ రిక్వైర్మెంట్. మీరు ఫోర్స్ ప్రొడక్షన్ ఇంకా ఫోర్స్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకోగలిగితే చాలా వరకు ఫటిగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో మనం ఏం చేసినా ఫోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాం మన మజిల్స్ తోటి. ఆ ఫోర్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తామంటే మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఫోర్స్ రిక్వైర్మెంట్. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు బెటర్గా అర్థమవుతుంది. సో లెట్సే ఒక పర్సన్ ఉన్నాడు, ఒక 10 రెప్ మ్యాక్స్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాడు అనుకుందాం. 10 రెప్ మ్యాక్స్ అంటే 10 రెప్సే వస్తాయి, అంత లోడ్ తీసేసుకొని అతను బెంచ్ ప్రెస్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్, పర్సన్ 100 kgs యూజ్ చేస్తున్నాడు బెంచ్ ప్రెస్కి. సో ఇది అతని 10 రెప్ మ్యాక్స్. సో 10 రెప్స్ కంటే ఎక్కువ రావు. సో మనకి ఫోర్స్ రిక్వైర్మెంట్ ఎప్పుడు 100 kgs కంటే ఎక్కువనే ఉండాలి. సో మనం 100 kgs బార్బెల్ని 10 times లిఫ్ట్ చేస్తున్నామంటే మనం 100 kgs కంటే ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తేనే అది లిఫ్ట్ అవుతుంది. లెట్సే 101 kgs అన్న మనం ఫోర్స్ ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడే అది మూవ్ అవుతుంది, దాన్ని మనం మూవ్ చేయగలుగుతాం. లేదు 90 చేయగలుగుతున్నామంటే అది మూవ్ కాదు కదా. సో మనకి ఫోర్స్ రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడు స్టేబుల్గానే ఉంటుంది. 100 kgs ఎప్పుడు 100 kgs ఉంటుంది. మీరు రెప్ 1లో 100 kgs ఉన్నా మీకు రెప్ 10 కూడా 100 kgs ఉంటుంది. కానీ మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, సెన్సేషన్, అది డిఫర్ అవుతూ ఉంటుంది. మీరు 10 రెప్ మ్యాక్స్ 100 kgs తోటి చేస్తున్నారు అంటే ఫస్ట్ రెప్ అయితే మాత్రం మీరు ఇట్లా ఊది పడేసినట్టే చేస్తారు. కానీ మీరు 7, 8, 9 రెప్కి వచ్చినప్పుడు మీకు చాలా హెవీయర్గా ఫీల్ అవుతారు. కానీ బార్లో అయితే ఎలాంటి చేంజెస్ ఉండవు. 100 kgs అయితే 100 kgs ఉంటుంది, కానీ మీకు చేంజెస్ అనిపిస్తూ ఉంటాయి, మీకు హెవీ అవుతున్నట్టు అనిపిస్తుంది ఆ బార్బెల్. సో ఎందుకు అంటే మీరు ఫటిగ్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ మజిల్ ఫోర్స్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఫోర్స్ రిక్వైర్మెంట్ ఎప్పుడు స్టేబుల్గానే ఉంటుంది. 100 kgs 100 kgs ఉంటుంది. మీరు రెప్ 1కి రెప్ 10కి కూడా 100 kgs 100 kgs, ఎలాంటి చేంజెస్ ఉండవు. కానీ మీ ఫోర్స్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఈ ఫోర్స్ ప్రొడక్షన్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. సో ఇది మనకి ఫోర్స్ రిక్వైర్మెంట్. మీరు ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తారు, ఫస్ట్ హై ఉంటుంది మీకు రెప్ 1 దగ్గర. సో ఇక్కడ నుండి మీరు రెప్ 10కి వచ్చినప్పుడు మొత్తానికి లో అయిపోతుంది, అంతే కదా. మీ ఫోర్స్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, మీ ఫోర్స్ ప్రొడక్షన్ ఫస్ట్ హై లెవెల్లో ఉంటుంది మీరు రెపిటేషన్ 1 అప్పుడు. సో రెపిటేషన్ 2 అప్పుడు కొంచెం తగ్గుతుంది, రెపిటేషన్ 3 అప్పుడు కొంచెం తగ్గుతుంది. సో అట్లా మనకి 10 రెపిటేషన్కి వచ్చేసినప్పటికీ మనం అక్కడ ఇంకా ఎక్కువ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేయలేము, అక్కడికి సెట్ని ఎండ్ చేస్తాం. సో దాన్ని మనం మజిల్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇది మనకి మజిల్ ఫెయిల్యూర్. సో మనకి ఈ రెప్ 1కి రెప్ 2కి మధ్యలో మనకి కొంచెం ఫటిగ్ అక్యుములేట్ అవుతుంది, ఇది మజిల్ ఫటిగ్ అంటాం. సో మజిల్ ఫటిగ్ అనేది స్టార్టింగ్లో మనకి చాలా తక్కువ ఉంటుంది. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనము ఒక్కొక్క రెప్ చేసుకుంటూ వచ్చేసరికి ఒక పాయింట్లో మనకి ఈ మజిల్ ఫటిగ్ అనేది ఇప్పుడు రెప్ 1కి ఇంత ఉంది అనుకుందాం, లోవర్ ఎండ్లో. ఒక పాయింట్కి వచ్చేసినప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది. మనం ఫెయిల్యూర్ పాయింట్కి వచ్చేసినప్పుడు, మస్కులర్ ఫెయిల్యూర్ పాయింట్కి వచ్చేసినప్పుడు అప్పుడు మనకి ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేయలేము కాబట్టి మనం అక్కడ సెట్ ఎండ్ చేసేస్తాం. సో మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే మనం చెప్పుకునే ఫాటిగ్ బెటర్గా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో మీకు ఇప్పుడు ఫాటిగ్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ రెప్ చేసినప్పుడు చాలా అంటే మీకు ఫోర్స్ ప్రొడక్షన్ హై లెవెల్లో ఉంటుంది,
మీరు 10 రెప్ మ్యాక్స్లో 10th రెప్కి వచ్చినప్పుడు ఫోర్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఆ రిడక్షన్ని మనం మజిల్ ఫటిగ్ అంటాం. సో ఒక పాయింట్ దగ్గర మనం వీలైనంత మజిల్ని ఫోర్స్ని జనరేట్ చేయలేకపోతాం కాబట్టి అక్కడ మనం సెట్ని ఎండ్ చేస్తాం కాబట్టి దాన్ని మజిల్ ఫెయిల్యూర్ అంటాం, టాస్క్ ఫెయిల్యూర్ అని. సో ఇక్కడ మజిల్ ఫటిగ్ మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలనుకుంటే సో రిడక్షన్స్ ఇన్ ఫోర్స్ ప్రొడక్షన్ అనుకోవచ్చు. ఎనీ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ రిడక్షన్స్ ఇన్ ఫోర్స్ ప్రొడక్షన్ విచ్ ఇస్ రివర్సబుల్ అండ్ టెంపరీ. సో ఇది టెంపరీగానే ఉంటుంది. మీరు 10 రెప్ మ్యాక్స్ చేసేసిండ్రు, మళ్ళీ ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నారు అంటే మళ్ళీ మీకు ఎంత లేదన్నా 8 reps వస్తాయి అనుకుందాం. అంటే మీకు కొంచెం ఫటిగ్ తగ్గిపోయింది, మీ ఫోర్స్ ప్రొడక్షన్ తగ్గింది, అట్ ద సేమ్ టైం మొత్తం ఫటిగ్ తగ్గింది కాబట్టి మీరు మళ్ళీ ఒక 8 reps అన్న చేసిండ్రు. అదే ఫటిగ్ మీకు 100% ఉంది అంటే మీకు ఒక రెప్ కూడా వచ్చేది కాదు. సో మజిల్ ఫటిగ్ అనేది టెంపరీ ఫోర్స్ రిడక్షన్ అనుకోవచ్చు, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్. మనం ఎక్సర్సైజ్ చేస్తేనే ఫోర్స్ రెడ్యూస్ అవుతుంది. సో అది ఒకటి. రిడక్షన్ ఇన్ ఫోర్స్ ప్రొడక్షన్, ఇది కూడా వాలంటరీ ఫోర్స్ ప్రొడక్షన్, అంటే మనంగా మన విల్ పవర్ తోటి ప్రొడ్యూస్ చేసే ఫోర్స్ అనుకోవచ్చు. సో ఎందుకు అంటే మనకి ఇవి రీసెర్చ్ చేసేటప్పుడు మనకి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కూడా ఇస్తారు. మనం ఏం చేయకుండా ఎలక్ట్రికల్ సిగ్నల్ వల్ల కూడా మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. సో అది వేరే విషయం, మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మజిల్ ఫెయిల్యూర్. సో మజిల్ ఫెయిల్యూర్ అంటే ఒక పాయింట్కి వచ్చేసినప్పుడు ఫటిగ్ చాలా ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఇంకా ఫోర్స్ ప్రొడ్యూస్ చేయలేము, మనం అనుకున్న సెట్ని కంటిన్యూ చేయలేము కాబట్టి అక్కడ మనకి ఆ టాస్క్ అనేది ఆగిపోతుంది కాబట్టి దాన్ని మనం మజిల్ ఫెయిల్యూర్ అంటాం. సో ఒక పాయింట్ దగ్గర మజిల్ ఫటిగ్ ఎక్కువైపోయి మనం నో లాంగర్ కంటిన్యూ ద సెట్, సో ఆ టైంలో మనం దాన్ని మజిల్ ఫెయిల్యూర్ అంటాం. ఇంకొకటి వచ్చేసి మజిల్ ఎగ్జాషన్. సో మజిల్ ఎగ్జాషన్ వచ్చేసి మనకి జనరల్గా మనకి హ్యూమన్స్లో అయితే జరగదు, అంటే ఆ లెవెల్కి పోము. అల్ట్రా మ్యారథాన్ రన్నర్స్ వాళ్ళు పోతారు. సో జనరల్గా దాన్ని ఎట్లా రీసెర్చ్లో చెప్తారు అంటే ర్యాట్ స్టడీస్ ఉంటాయి కదా, రోడెంట్ స్టడీస్లో ర్యాట్ని థ్రెడ్మిల్ పైన పరిగెత్తేలాగా చేస్తారు. సో వాటికి స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటిపైన మనం స్టడీ చేసేటప్పుడు. సో ర్యాట్స్ని ఏం చేస్తారంటే థ్రెడ్మిల్ పైన పరిగెత్తిస్తూ ఉంటారు. సో అది ఆగిపోతుంది, కొంచెం మజిల్ ఫెయిల్యూర్ అయిపోయి ఆగిపోతుంది, ఫటిగ్ సెట్టింగ్ అయిపోయి ఫెయిల్యూర్ అయిపోయి ఆగిపోయినప్పుడు దానికి షాక్ ఇస్తారు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేసినప్పుడు అది మళ్ళీ రన్ చేస్తూ ఉంటుంది. సో అది ఆగిన ప్రతిసారి వాళ్ళు షాక్ ఇస్తూ ఉంటారు. సో అది పరిగెడుతూ కొంచెం దాని డిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత మీరు షాక్ ఇచ్చేసినా నేను అస్సలు పరిగెత్తలేను, నడవలేను అనే పొజిషన్కి వచ్చేసినప్పుడు దాన్ని మనం మజిల్ ఎగ్జాషన్ అంటాం. సో అది మనకి మజిల్ ఎగ్జాషన్ మనం జనరల్గా అయితే హ్యూమన్స్లో చూడము, రోడెంట్ స్టడీస్లో చూస్తాం. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పినట్టు అల్ట్రా హై మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు కదా, ఐరన్ మ్యాన్ అని చెప్పేసి అవి ఉంటాయి కాంపిటీషన్స్. అలాంటి వాళ్ళు అంటే ఇక మనం ఫినిష్ లైన్కి వచ్చేసినప్పుడు ఇక వాళ్ళు కాలు వేయలేరు, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. సో దాన్ని ఎగ్జాషన్ అంటాం. మనం జనరల్ ఫిట్నెస్ లెవెల్లో అయితే మనం అక్కడి వరకు పోము. సో అది చాలా ఎక్స్ట్రీమ్. సో ఇవి మనకు కొంచెం వర్కింగ్ డెఫినేషన్స్ ఫటిగ్కి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఫటిగ్ ఎట్లా అవుతుంది, సో టైప్స్ ఆఫ్ ఫటిగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫటిగ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఫటిగ్ అంటే మనకి ఎనీ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ రిడక్షన్స్ ఇన్ ఫోర్స్ ప్రొడక్షన్, మీ ఫోర్స్ ప్రొడక్షన్ కెపాసిటీలో కొంచెం రిడక్షన్. సో అది రివర్సబుల్, కొంచెం అక్యూట్, అంటే మీరు కొంచెం టైం వరకే ఉంటుంది, ఆ టైం తర్వాత మళ్ళీ మీరు ఆ ఫోర్స్ ప్రొడక్షన్ని రీగెయిన్ చేసుకోగలుగుతారు, దాన్ని మనం ఫటిగ్ అంటాం. సో మనకి ఈ ఫటిగ్ అనేది 2 మెకానిజమ్స్గా అవుతుంది. ఒకటి మన బ్రెయిన్ ఏరియాలో లేకపోతే సెంట్రల్ నర్వస్ సిస్టంలో, దాన్ని మనం సెంట్రల్ ఫటిగ్ అంటాం. సో ఇంకొకటి వచ్చేసి మనకి యాక్చువల్ మజిల్ టిష్యూలోనే అవుతుంది, అంటే మనం ట్రైనింగ్ చేసే మజిల్ టిష్యూలో మనకి ఆ ఫటిగ్ అవుతుంది, దాన్ని పెరిఫెరల్ ఫటిగ్ అంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ ఫటిగ్ ఇంకా పెరిఫెరల్ ఫటిగ్. సో దీన్ని మనం ఇంకా 2గా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫటిగ్ని 2గా డివైడ్ చేసినాం. సో ఈ రెండిట్లో మనం పెరిఫెరల్ ఫటిగ్ని
పెరిఫెరల్ ఫెటిగ్ అట్ ద సేమ్ టైం మజిల్ డ్యామేజ్గా చెప్పుకోవచ్చు. సో మజిల్ డ్యామేజ్ అయినా మనకి ఆ ఫోర్స్ ప్రొడక్షన్లో రిడక్షన్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ సెంట్రల్ ఫెటిగ్ గురించి మాట్లాడదాం. సో సెంట్రల్ ఫెటిగ్ అనేది మనకి సిఎన్ఎస్ నుండి కొన్ని చేంజెస్ వల్ల సిఎన్ఎస్లో ఆ రిడక్షన్స్ జరగచ్చు. అంటే మన ఫోర్స్ ప్రొడక్షన్లో ఐదర్ మనకి సిఎన్ఎస్ నుండి మనకి మజిల్ కాంట్రాక్ట్ అవ్వాలంటే బ్రెయిన్ నుండే సిగ్నల్ రావాలి. బ్రెయిన్, స్పైనల్ కార్డ్, అక్కడ నుండి మోటార్ నర్వ్, తర్వాత ఆ నర్వ్ వచ్చేసి మన మజిల్కి ఇన్నోవేట్ అయి ఉంటుంది కాబట్టి మజిల్ ఫైబర్స్కి అక్కడ సిగ్నల్ పాస్ అయినప్పుడు మనకి ఆ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫోర్స్ ప్రొడ్యూస్ ఎట్లా అవుతుంది అంటే మజిల్ కాంటాక్ట్ కావాలి. సో అది మీరు బేసిక్ మజిల్ సిరీస్లో చూసుకోవచ్చు ఆ మెకానిజం. సో ఎందుకు అంటే ఆ మెకానిజంలో మనకి బ్రెయిన్ నుండి మజిల్ టిష్యూ వరకు సబ్స్ట్రేట్ లెవెల్ వరకు ఎలాంటి చేంజెస్ జరిగిన అంటే లెట్స్ సే మనకు ఒక 10 స్టెప్స్ ఉంటాయి అనుకోండి బ్రెయిన్ నుండి మజిల్ కాంట్రాక్షన్ వరకు. సో ఈ మధ్యలో మనకి బ్రెయిన్ నుండి సిగ్నల్ రావాలి, ఆ సిగ్నల్ ప్రాపగేట్ అయిపోయి ఆ టిష్యూ దగ్గర పోవాలి, అక్కడ న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర కొన్ని చేంజెస్ జరగాలి, అక్కడ నుండి మళ్ళీ మీ ట్రాన్స్ఫర్ ట్యూబ్యూల్స్ నుండి ఆ యాక్షన్ పొటెన్షియల్ లోపలికి పోసేసి మళ్ళీ మీ కాల్షియం రిలీజ్ కావాలి, కాల్షియం అయాన్స్. సో కాల్షియం అయాన్స్ రిలీజ్ అయిన తర్వాత అవి మీ యాక్టిన్ మయోసిన్ క్రాస్ బ్రిడ్జెస్ ఫామ్ కావాలి. అవి కావాలంటే మనకి ఏటీపీ కావాలి. సో ఈ అన్ని స్టెప్స్లలో అంటే ఈ మధ్యలో మనకి లెట్సే ఒక 10 స్టెప్స్ ఉంటాయి అనుకుందాం. ఈ 10 స్టెప్స్లలో ఏ స్టెప్ అయినా మనకి కొంచెం రెడ్యూస్ అయిపోయింది దాని ఎఫిషియన్సీలో, దాని ఫంక్షనింగ్లో అంటే మన ఫోర్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అదొకటి గుర్తుపెట్టేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంత ఈజీ టాపిక్ కాదు. సో ఈజీ టాపిక్ చేద్దామని అనుకున్నా కొంచెం కష్టం అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి జనరల్గా ప్రాక్టికల్ లెవెల్లో యూజ్ అయ్యేదే చెప్దాం అనుకుంటున్నాను. ఇవంతా అయితే మనకి ఒక గంట లెక్చర్ అవుతుంది. ఇప్పటికే నాకు తెలిసి ఒక అరగంట అవుతుంది అనుకుంటున్నా. సో సెంట్రల్ ఫెటిగ్ అంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో కొన్ని చేంజెస్ వల్ల మనకి ఫోర్స్ రిడక్షన్ జరగవచ్చు. దీన్ని ఇంతకుముందు చెప్పినట్టు ట్విచ్ ఇంటర్పోలేషన్ అనే టెక్నిక్ ఉంటుంది. ఎందుకంటే మనం జనరల్గా అయితే మనకి తెలియదు బ్రెయిన్ నుండి ఎంత సిగ్నల్ వస్తుందో అని. సో మనకి తెలియని దాన్ని మనం సెంట్రల్ ఫెటిగ్ అని ఎట్లా అంటాము అంటే మనం మజిల్ మ్యాక్సిమం ఒక 100 kgs లిఫ్ట్ చేస్తుంది అనుకుందాం. సో ఇది ఒక ఎక్సర్సైజ్ బాట్. మీరు ఫస్ట్ సెషన్ 1లో మీరు 100 kgs లిఫ్ట్ చేసిండ్రు. సెషన్ 2కి వచ్చేసినప్పుడు మీరు 90 kgs లిఫ్ట్ చేసేసిండ్రు. సో ఇది సెంట్రల్ ఫెటిగా పెరిఫెరల్ ఫెటిగా అంటే మనకు ఐడియా ఉండదు ఎట్లా తెలుసుకోవాలని. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే రీసెర్చర్స్ మీరు ట్రైన్ చేసే మజిల్ గ్రూప్కి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ పెడతారు. సో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ పెట్టేసినప్పుడు మళ్ళీ 100 kgs లిఫ్ట్ చేయగలిగింది అంటే ఈ సెషన్ 2లో సో బ్రెయిన్ నుండి వచ్చే సిగ్నల్లో కొన్ని చేంజెస్ జరుగుంటాయి అని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు ఈ రిజల్ట్స్ని. సో మనకి బ్రెయిన్ నుండి 100% వచ్చేంత రిజల్ట్ ఉంటే మనకి 100 kgs లిఫ్ట్ చేసేది, లేదు 90 kgs లిఫ్ట్ చేసింది. మనం ఇక్కడ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ని అప్లై చేసినాం. సో మనకి మళ్ళీ 100 kgs లిఫ్ట్ చేసింది అంటే బ్రెయిన్ నుండి మనకి కొంచెం డెఫిసిట్ అయింది అంటే అక్కడ నుండి వచ్చే సిగ్నల్స్లో. సో దానివల్ల మనకి సెంట్రల్ ఫెటిగ్ ఉంది అని మనం డిటర్మైన్ చేయవచ్చు. సో సెంట్రల్ ఫెటిగ్ జనరల్గా ఇట్లా మనకి స్టడీస్లో చెప్తారు. సో సెంట్రల్ ఫెటిగ్ అయ్యే టైంలో మనకి ఏమవుతుంది అంటే బ్రెయిన్ నుండి మనకి సిగ్నల్ రావాలి. ఇంతకుముందు చెప్పినట్టు బ్రెయిన్ నుండి సిగ్నల్ వస్తేనే మనకి మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. ఆ సిగ్నల్ స్ట్రెంత్ తగ్గిపోవచ్చు. వైఫై అనుకోండి, మీరు కొంచెం దూరం పోతాను అంటే మీకు ఆ సిగ్నల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది కదా. వైఫైలో దగ్గర ఉంటే మీకు బెటర్గా ఉంటుంది ఆ కనెక్టివిటీ. సో సిగ్నల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం అఫరెంట్ ఫీడ్బ్యాక్ ఎక్కువైపోతుంది. సో మజిల్ నుండి ఫీడ్బ్యాక్ ఎక్కువ వెళ్ళేసరికి అక్కడ మనకి బ్రెయిన్ నుండి వచ్చే ఫీడ్బ్యాక్ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. సో అఫరెంట్ ఫీడ్బ్యాక్ ఎక్కువ అయ్యేసరికి మనకి మోటార్ న్యూరాన్ ఎగ్జైటబిలిటీ కూడా తగ్గిపోద్ది. అట్లా మనకి ఆ సిగ్నల్ కూడా అంత ఈజీగా రాదు. వచ్చినా కొంచెం మనకి ఆ సిగ్నల్ రిడక్షన్స్ ఉన్నాయి, అంత బెటర్గా ఎగ్జైట్ అవుతలేదు కాబట్టి అంత ఫాస్టర్గా రాదు. అట్లా మనకి ఫోర్స్ రిడక్షన్స్ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పెరిఫెరల్ ఫెటిగ్. సో పెరిఫెరల్ ఫెటిగ్ మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ ఒక 3 కన్సిడర్ చేసుకుందాం మెయిన్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటి అంటే రిడక్షన్స్ ఇన్ కాల్షియం అయాన్ కాన్సన్ట్రేషన్ అనుకోవచ్చు. మనకి కాల్షియం అయాన్స్ రిలీజ్ అయితేనే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుండి మనకి ఆ ఫోర్స్ ప్రొడక్షన్ ఇనిషియేట్ అవుతుంది. అంటే మనకి కాల్షియం అయానే వెళ్ళి ట్రోపోనిన్కి అటాచ్ అయిపోయి ట్రోపోమయోసిన్ని మనకి దూరంగా జరిపేస్తే బైండింగ్ సైట్ నుండి.
సో అక్కడ మయోసిన్ యాక్టిన్ బైండ్ అయిపోయి మనకి అట్లా ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు కాల్షియం అయాన్స్ రెడ్యూస్ అయిపోయినా, మీరు ఇంతకుముందు చేసిన వర్కౌట్ వల్ల డిప్లీట్ అయిపోయినా అవి మనకి అట్లా ఫోర్స్ ప్రొడక్షన్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాల్షియం అయాన్స్ ఉంటాయి కదా, ఆ కాల్షియం అయాన్స్ బైండింగ్ సెన్సిటివిటీ తగ్గొచ్చు. అంటే యాక్టిన్ పైన మనకి ఆ ట్రోపోనిన్ ఉంటుంది కదా, ఆ ట్రోపోనిన్కి పోయి ఇది అటాచ్ కావాలి. ఆ అటాచ్మెంట్లో కొంచెం ఆ సెన్సిటివిటీ లోపించింది అంటే మనకి ఇవి బెటర్గా బైండ్ కాలేకపోవచ్చు. ఆ బైండ్ కాకపోతే మనకి ఆ కాంట్రాక్షన్ కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది, అంటే నెగిటివ్గా. సో కాల్షియం అయాన్ సెన్సిటివిటీ కూడా తగ్గినప్పుడు మనకి ఆ బైండింగ్ కరెక్ట్ కాదు, ఫోర్స్ ప్రొడక్షన్ రెడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మెటబాలిక్ ఫ్యాక్టర్స్ లేకపోతే మెటబాలైట్ అక్యుములేషన్ అనుకోవచ్చు. మనం ఫోర్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మజిల్ కాంట్రాక్ట్ కావాలి, మజిల్ కాంట్రాక్ట్ కావాలి అంటే కొన్ని చేంజెస్ జరగాలి, కొన్ని ప్రాసెస్లు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. మనకి ఏటీపీ ఏడీపీ అవుతుంది, అంటే ఎనర్జీ యూజ్ చేసుకునే మనకి ఆ కాంట్రాక్షన్ ఫ్యూవల్ అవుతుంది. కాబట్టి ఆ ఫ్యూవల్ జనరేషన్లో మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ జనరేట్ కావచ్చు, హైడ్రోజన్ అయాన్స్ కావచ్చు. అట్ ది సేమ్ టైం ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కూడా మనకి అక్కడ ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏడీపీ కూడా అక్యుములేట్ అవుతుంది. ఇవన్నీ అక్యుములేట్ అయినప్పుడు మనకి ఫోర్స్ ప్రొడక్షన్ టైంలో కొంచెం ల్యాగ్ ఏర్పడుతుంది. సో మనం అనుకున్న టైంలోనే ఫోర్స్ ప్రొడ్యూస్ చేయగలిగితే బెటర్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే మనకి టాస్క్ ఫెయిల్యూర్ అయిపోతాం కదా ఈజీగానే. సో ఈ ల్యాగ్ వల్ల కూడా మనకి ఆ ఫోర్స్ ప్రొడక్షన్లో కొంచెం రిడక్షన్స్ ఉండొచ్చు. సో ఇది మెటబలైట్ అక్యుములేషన్ అనుకోవచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఫటిగ్ అనేది ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేయలేం, మన ఫోర్స్ ప్రొడక్షన్లో రిడక్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మజిల్ డ్యామేజ్. సో మజిల్ డ్యామేజ్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనం ఈసెంట్రిక్ ఓవర్లోడింగ్ చేసినా, కొత్త ఎక్సర్సైజ్ చేసినా మనకి మజిల్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఫైబర్స్లలో మజిల్ ఫైబర్స్లో డిస్ట్రప్షన్స్ అనుకోవచ్చు. వాటి వల్ల ఏమవుతుంది అంటే మనకి అందులో మనకి మజిల్లో ఉండే కంటెంట్ మన బ్లడ్లోకి రావచ్చు. అట్లా అయినప్పుడు ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఇనిషియేట్ చేస్తుంది బాడీ. సో అక్కడికి మైక్రోఫేజెస్ కావచ్చు, న్యూట్రోఫిల్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసినప్పుడు మనకి ఆ సెల్ సిగ్నలింగ్ కొంచెం బెటర్గా జరగకపోవచ్చు. అఫరెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఎక్కువ ఉండొచ్చు మనకి. దానివల్ల ఫోర్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ ఎక్సర్సైజే కాకుండా కాల్షియం అయాన్స్ కూడా ఎక్కువ అక్యుములేట్ అయినప్పుడు మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో రీసెర్చ్ ఉంది. సో దానివల్ల కూడా మనకి ఫోర్స్ ప్రొడక్షన్లో రిడక్షన్స్ ఉంటాయి. సో ఐదర్ మనకి అఫరెంట్ ఫీడ్బ్యాక్ ఎక్కువ అయిపోవచ్చు వియా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. బాడీ అక్కడ రిపేర్ మెకానిజం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సిగ్నలింగ్, అంటే ఇక్కడ మనకి వర్క్ జరుగుతుంది అని చెప్పేసి ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేయకుండా చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఫర్దర్గా దాన్ని స్టిమ్యులేట్ చేసేసి ఇంకా ఆ డ్యామేజ్ని పెంచకుండా చూసుకోవడానికి మీ ఫోర్స్ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేసే మెకానిజం అనుకోవచ్చు. సో ఫీడ్బ్యాక్ ఎక్కువైపోవచ్చు, అఫరెంట్ ఫీడ్బ్యాక్. లేదు అంటే ఈ అఫరెంట్ ఫీడ్బ్యాక్ కూడా మనకి వియా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల అవుతుంది. అది కాకుండా కాల్షియం అయాన్స్ అక్యుములేట్ అయినప్పుడు మనకి మజిల్ డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మజిల్ డ్యామేజ్ అయినా మనకి ఫోర్స్ ప్రొడక్షన్లో రిడక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. సో ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఫటిగ్ అనేది మన మజిల్ స్ట్రెంత్ లెవెల్స్ని ఎట్లా తగ్గిస్తుందో చూసినాం. అట్ ద సేమ్ టైం అట్లా తగ్గడం వల్ల మన స్టిమ్యులేషన్ కూడా తగ్గిపోతుంది. మనం ఐదర్ హైపర్ట్రఫీకి ట్రై చేసినా, స్ట్రెంత్కి ట్రై చేసినా. సో ఈ డిఫరెంట్ ఫటిగ్స్ ఎట్లా డిఫరెంట్గా ఇంపాక్ట్ అవుతాయి మన స్టిమ్యులేషన్లో, మజిల్ గ్రోత్ స్టిమ్యులేషన్లో ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా చూసుకుంటే ఎక్కువ నేను స్ట్రెంత్ కాకుండా మజిల్ హైపర్ట్రఫీ గురించి డిస్కస్ చేస్తున్నాను ఈ టాపిక్లో. సో స్ట్రెంత్ కూడా వేరే ఉంటుంది. స్ట్రెంత్కి అది మనం పోవట్లేదు. నేను స్ట్రెంత్ అథ్లీట్ని కాదు, పవర్ లిఫ్టర్ని కాదు, మజిల్ హైపర్ట్రఫీ మెయిన్ కాబట్టి. సో మజిల్ హైపర్ట్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. సో ఫటిగ్ ఉన్నప్పుడు, మెయిన్గా సెంట్రల్ ఫటిగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎక్కువ మోటార్ యూనిట్స్ని రిక్రూట్ చేయలేము. సో మీరు మ్యాక్సిమల్ అమౌంట్ ఆఫ్ మజిల్ని బిల్డ్ చేయాలి అనుకుంటే మీరు మీ మజిల్ టిష్యూలో, అంటే మీరు ట్రైనింగ్ చేసే మజిల్ టిష్యూలో ఉన్న మజిల్ ఫైబర్స్ అన్నిటినీ రిక్రూట్ చేసి కొంచెం ఫటిగ్ చేస్తే మీకు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఆ గ్రోత్ రెస్పాన్స్ని ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది సెంట్రల్ ఫటిగ్ అంటే మీ మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోతుంది. స్పెసిఫిక్గా ఫాస్ట్ ట్విచ్ మోటార్ యూనిట్స్ ఉంటాయి కదా, ఈ ఫాస్ట్ ట్విచ్ మోటార్ యూనిట్సే ఎక్కువ గ్రోత్కి సెన్సిటివ్ ఉంటాయి. మీరు మీ మజిల్ పెద్ద కావాలి అంటే ఫాస్ట్ ట్విచ్ మోటార్ యూనిట్సే రిక్రూట్ చేసుకోవాలి. మనకి
ఈ స్లో ట్విచ్ ఉంటాయి కదా, అవి చాలా వరకు అంత గ్రోత్ పొటెన్షియల్ ఉండవు వాటికి. మనం చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, డే టు డే యాక్టివిటీస్ వల్ల అవి ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటాయి, వాటి పొటెన్షియల్ మొత్తం రీచ్ అయి ఉంటాయి. సో మనం మజిల్ గ్రోత్ అవ్వాలి అంటే మ్యాక్సిమం మన ఫోకస్ ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ని రిక్రూట్ చేసేసి కొంచెం ఫెటిక్ చేస్తే మనకు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉంటుంది. సో మనం సెంట్రల్ ఫెటిక్ అయినప్పుడు ఈ ఫాస్ట్ ట్విచ్ మోటార్ యూనిట్స్ రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది. సో అందుకే మీరు వెరీ లైట్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అంటే ఒక 50 to 100 రెపిటేషన్ చేసే అంత వెయిట్ తీసుకున్నారు అనుకోండి, లెట్సే మీ 1 rep మ్యాక్స్లో 20%, దాన్ని వెరీ లైట్ అనుకుంటాం కదా. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే సెంట్రల్ ఫెటిక్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకే అది బెటర్గా గ్రోత్ని స్టిమ్యులేట్ చేయలేకపోతుంది. అందుకే మనం అంత లైట్ లోడ్ యూజ్ చేసినాము అంటే బెటర్ గ్రోత్ రెస్పాన్స్ రాదు. సో స్టార్టింగ్లో కొంచెం ఉండొచ్చు కానీ అది బెటర్ అప్రోచ్ అయితే కాదు, లాంగ్ టర్మ్ అప్రోచ్ అయితే కాదు, బెటర్ అప్రోచ్. సో మీరు వెరీ లైట్ లోడ్ తీసుకున్నారనుకోండి, లెట్సే 20% ఆఫ్ 1 rep మ్యాక్స్ అనుకుందాం. 20% ఆఫ్ యువర్ 1 rep మ్యాక్స్ తీసుకున్నారు అంటే మీరు చాలా వరకు 50 to 100 రెపిటేషన్ చేయగలుగుతారు. సో అట్లా చేస్తే ఏమవుతుంది అంటే చాలా వరకు అక్కడ డిమాండింగ్గా ఉంటుంది, ఏరోబిక్ డిమాండ్ ఎక్కువ అయిపోతుంది, మెటబాలిక్ డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. సో అక్కడ నుండి ఫీడ్బ్యాక్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో సెంట్రల్ ఫెటిక్ రావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటి అంటే అఫరెంట్ ఫీడ్బ్యాక్. మన మజిల్ నుండి ఎక్కువ ఫీడ్బ్యాక్ అక్కడికి వెళ్ళిపోతుంది అంటే సెంట్రల్ ఫెటిక్ అక్కడ అక్యూములేట్ అవుతుంది. సో సెంట్రల్ ఫెటిక్ అక్యూములేట్ అయింది అంటే మనకు మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ తక్కువ అయిపోతుంది. సో మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ తక్కువ అయిపోయింది అంటే మన మజిల్ గ్రోత్ పొటెన్షియల్ కూడా తక్కువ అయిపోతుంది. సెన్స్. సో ఇది ఒక ఫ్యాక్టర్. అందుకే మనకి చాలా లైట్ లోడ్స్తో ఎక్కువ రెపిటేషన్ చేస్తే అంత గ్రోత్ ఉండదు కంపేర్ టు మోడరేట్ టు హెవీ లోడ్స్ తీసుకుంటే. సో అదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పెరిఫెరల్ ఫ్యాటిగ్. సో పెరిఫెరల్ ఫ్యాటిగ్ ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు సెట్ బై సెట్ ఇది అక్యూములేట్ అవుతుంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే సెంట్రల్ ఫ్యాటిగ్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుండి లాస్ట్ ఎక్సర్సైజ్ వరకు మీ పెరిఫెరల్ ఫ్యాటిగ్ కూడా అక్యూములేట్ అవుతుంది. సో పెరిఫెరల్ ఫ్యాటిగ్ అక్యూములేట్ అవుతేనే మనకి సెంట్రల్ ఫ్యాటిగ్ అవుతుంది. సో ఇది మనకి ప్రైమరీ అనుకోవచ్చు. సో ఇది మనకి సెకండరీ ఫెటిగ్. కానీ ఈ ప్రైమరీ ఫెటిగ్ అనేది తొందరగా డిసపేట్ అవుతుంది. సో తొందరగా క్లియర్ అవుతుంది మీ సిస్టంలోకి వెళ్ళి. ఇది కొంచెం టైం పడుతుంది మీకు సెంట్రల్ ఫెటిగ్ క్లియర్ కావడానికి. సో పెరిఫెరల్ ఫెటిగ్ వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే ఐసోలేటెడ్గా చూసుకుంటే సెంట్రల్ ఫెటిగ్ అనేది మంచిది కాదు మనకి. పెరిఫెరల్ ఫెటిగ్ ఏంటి అంటే మీరు లెట్సే సెట్ 1 చేసేసిండ్రు, సో కొంచెం ఫెటిగ్ అక్యూములేట్ అవుతుంది ఇక్కడ, ఐదర్ పెరిఫెరల్ కావచ్చు లేకపోతే సెంట్రల్ కావచ్చు. ఈ ఫెటిగ్ అనేది నెక్స్ట్ సెట్కి ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ ఫెటిగ్ ఉంది కాబట్టి అనుకున్న మోటార్ యూనిట్స్ అక్కడ ఆల్రెడీ ఫెటిగ్ అయిపోయినాయి. సో వేరే మోటార్ యూనిట్స్ని రిక్రూట్ చేసుకుంటే తప్ప మనం ఆ టాస్క్ని ఫినిష్ చేయలేం. ఆ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయాలి అంటే ఇప్పుడున్న ఫైబర్స్ ఏమో అక్కడ అలసిపోయినాయి. సో వేరే ఫైబర్స్ని రిక్రూట్ చేసుకుంటేనే మనకి ఆ టాస్క్ అనేది ఫినిష్ అవుతుంది. సో పెరిఫెరల్ ఫెటిగ్ని మనం ఐసోలేటెడ్గా చూసుకుంటే మనకి సెట్ టు సెట్ మనకి ఆ ఫెటిగ్ వల్ల మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది. మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ మనకి పెరిఫెరల్ ఫెటిగ్ వల్ల ఎక్కువ అయిపోతుంది. సో అదొక అడ్వాంటేజ్. మీరు కొంచెం టైం రిస్ట్రిక్టెడ్గా ఉంటే కొంచెం తొందర చేసిన ఆ ఫెటిగ్ వల్ల మీరు బెటర్ మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. కానీ ఇది లాంగ్ టర్మ్ అయితే కాదు. లాంగ్ టర్మ్గా మీరు ఇట్లనే తక్కువ టైంలో అంటే తక్కువ రెస్ట్ ఇచ్చేసుకుంటా తొందర చేసేసిన అంటే మీ సెంట్రల్ ఫెటిగ్ కూడా ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. అదొకటి కన్సిడరేషన్ ఫ్యాక్టర్ ఇది. సో ఐసోలేటెడ్గా చూసుకుంటే మనకి పెరిఫెరల్ ఫెటిగ్ అనేది బెనిఫిషియల్ మన మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్కి. కానీ సెంట్రల్ ఫెటిగ్ అనేది అంత బెనిఫిషియల్ అయితే కాదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మజిల్ డ్యామేజ్. సో మజిల్ డ్యామేజ్ వల్ల మనకి మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇది సేమ్ యాజ్ సెంట్రల్ ఫెటిగ్ అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి మన స్టిమ్యులస్ని పొందే దారిలో మనకి ఇది బెనిఫిషియల్ ఉంటుంది. సెంట్రల్ ఫెటిగ్ ఉన్న మజిల్ డ్యామేజ్ అనేది కొంచెం డెట్రిమెంటల్ ఉంటుంది. సో మనకి మజిల్ డ్యామేజ్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ ఫీడ్బ్యాక్ వెళ్తూ ఉంటుంది మన బ్రెయిన్కి. అక్కడ నుండి మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోతుంది. సో మీరు ఇంకా మజిల్ డ్యామేజ్లో కూడా ట్రైన్ చేసిరు అంటే ఎక్సెస్ మజిల్ డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువ మజిల్ డ్యామేజ్ అయిపోతే మీరు ఆ డ్యామేజ్డ్ ఫైబర్స్ని రిపేర్ చేయడానికి మీ మజిల్ ప్రోటీన్ సింథసిస్ అంతా అక్కడ యూజ్ అవుతుంది. మీరు ఎక్స్ట్రా కొత్తగా ఫైబర్స్ని యాడ్ చేసుకోలేకపోతారు. అందుకే మనం సెంట్రల్ ఫెటిగ్ని మజిల్ డ్యామేజ్ని మేనేజ్ చేసుకుంటూ బెటర్గా మన ట్రైనింగ్ వేరియబుల్స్ని చూస్ చేసుకొని వాటిని ప్లేస్ చేసుకోగలిగితే
ఇది కొంచెం ఇంటెలిజెంట్ ట్రైనింగ్ అనుకోవచ్చు, స్మార్ట్ ట్రైనింగ్. సో మీకు అన్ని వేరియబుల్స్ తెలవాలి, మీ వాల్యూమ్ ఎంత ఉంది అంటే మీరు చేసే వర్క్ వాల్యూమ్ కావచ్చు, లేకపోతే మీ ఇంటెన్సిటీ, మీ ఫ్రీక్వెన్సీ. సో మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ట్రైన్ చేసినలో మజిల్ డ్యామేజ్ ఉంది అయినా మీరు ఫ్రీక్వెంట్గా ట్రైన్ చేసినలో అంటే మాత్రం మీకు ఆ డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది, మీ మజిల్ గ్రోత్ కాదు, ఇంకా అట్రోఫీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి గమనించడానికి ట్రై చేయండి. దీనివల్ల ఇండ్యూస్ అయిన మనకి సెంట్రల్ ఫెటిగ్ నెక్స్ట్ మీరు చేసే వర్కౌట్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అట్లా కూడా మీ రిక్రూట్మెంట్ తగ్గిపోవచ్చు వేరే మజిల్ గ్రూప్స్లలో. సో మజిల్ గ్రూప్ మనం ఏం ట్రైన్ చేసినా మనకి కొంచెం ఓవర్లాప్ ఉంటుంది. మనం చెస్ట్ చేస్తున్నామంటే కొంచెం ట్రైసెప్ను మనకి ఫ్రంట్ డెల్ట్ పైన కూడా కొంచెం లోడింగ్ ఉంటుంది, కొంచెం ఫెటిగ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీరు కొంచెం ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని బెటర్గా ట్రైనింగ్ వేరియబుల్స్ కావచ్చు, ఆ సెట్ ఇంకా రెప్యుటేషన్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, మీరు బెటర్గా చూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇవన్నీ మెయిన్ కన్సిడరేషన్ ఫ్యాక్టర్స్. సో పెరిఫెరల్ ఫెటిగ్ అనేది మనకి కొంచెం బెనిఫిషియల్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, దాన్ని బాగా వాడిను అంటే అది కూడా కొంచెం డెట్రిమెంటల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ థింగ్ వచ్చేసి మనకి సెంట్రల్ ఫెటిగ్, మన మెయిన్ థీమ్ సెంట్రల్ ఫెటిగ్ని మేనేజ్ చేయడం. సో సెంట్రల్ ఫెటిగ్ని మేనేజ్ చేస్తే గిట్లా మీరు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మాత్రం మీ బెటర్ గ్రోత్ రెస్పాన్స్కి కొంచెం డెట్రిమెంటల్, ఎందుకంటే మీ మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ బెటర్ ఉండదు. సో సెంట్రల్ ఫెటిగ్ వల్ల ఎట్లా అవుతుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు మీరు అసలు మోటార్ యూనిట్స్ రిక్రూట్ చేయలేరు, అట్ ద సేమ్ టైం మీకు హార్డర్ అనిపిస్తుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఎక్సర్సైజ్ హార్డ్గా అనిపిస్తుంది, మీకు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే హార్డ్ వర్క్ చేసినాం కదా మనకి బిల్డ్ అవుతుంది అనిపిస్తుంది, కానీ మీకు అసలు మోటార్ యూనిట్స్ రిక్రూట్ అవుతలేవు ఎక్కువ. సో అట్లా మీరు హార్డ్ వర్క్ చేసినా అనే మీ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఎక్కువ గ్రోత్ అయితే ఉండదు, గ్రోత్ రెస్పాన్స్. సో సెంట్రల్ ఫెటిగ్ మనకి మెయిన్గా మీరు నెగిటివ్ సెన్సేషన్ ఫీలింగ్ ఉంటాయి కదా, మనం అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ఈసెంట్రిక్ ఓవర్లోడ్ కావచ్చు, లేకపోతే డ్రాప్ సెట్స్ కావచ్చు, జైన్ సెట్స్ కావచ్చు, లేకపోతే అల్ట్రా హై రెప్ సెట్స్ కావచ్చు, ఇట్లా చేస్తూ ఉంటే మీకు ఆ సెంట్రల్ ఫెటిగ్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. సో మీరు బెటర్ చాయిస్ ఏంటి అంటే మోడరేట్ నుండి హెవియర్ లోడ్ తీసుకుంటే బెటర్. ఎనీవేర్ బిట్వీన్ 6 to 12 రెప్ రేంజ్లోనే వర్కౌట్ చేసుకుంటే మీకు సెంట్రల్ ఫెటిగ్ అనేది కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో తక్కువ ఇన్ ద సెన్స్ దీన్ని కూడా మనం పీరియడైజ్ చేసుకోవచ్చు. కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మనం పీరియడైజ్ చేస్తాం ఫ్యాటిగ్ని కూడా. కొన్ని బ్లాక్స్లలో మనం ఎక్కువ ఫ్యాటిగ్ అక్యుములేట్ చేస్తాం, తర్వాత కొంచెం డీలోడ్ తీసేసుకుంటే సో ఫెటిగ్ అనేది ఫిట్నెస్ లెవెల్స్ కంటే తొందర డిసపేట్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ బెటర్ మీకు సూపర్ కంపన్సేషన్ ఎఫెక్ట్ అయ్యి మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది స్ట్రెంత్ వోల్డ్లో మనం టేపరింగ్ అంటాం. సో మనకి హైపర్ట్రోఫీ వోల్డ్లో అయితే కొంచెం మీకు ఆ ఇంటెన్సిటీ ఎక్కువ అయిపోయి గ్రోత్ రెస్పాన్స్ కొంచెం బెటర్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఆ బ్లాక్ వచ్చేసి హైపర్ట్రోఫీ ప్రోగ్రామింగ్లో చూసుకుంటే. స్ట్రెంత్ ప్రోగ్రామ్లో టేపరింగ్ అనుకోవచ్చు. సో ఈ ఫెటిగ్ అనేది మనకి సెంట్రల్ ఫెటిగ్ అనేది డెట్రిమెంటల్ ఉంటుంది కాబట్టి మోడరేట్ టు హెవీ లోడ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. 6 to 12 రెప్ రేంజెస్ మధ్యలో మీరు అన్ని ఉన్న మీకు తెలిసిన అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ వాడకండి ఒకటే వర్కౌట్లో. సో మనం మజిల్ టిష్యూ ఉంటుంది కదా, ఎక్కువ మజిల్ టిష్యూ యూజ్ చేసే ఫ్యాక్టర్స్, లేదు అంటే మనం కాంపౌండ్ మూమెంట్స్ లేకపోతే మల్టీ జాయింట్ మూమెంట్స్, అందులో మనకి ఫెటిగ్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయ్యేది ఉంటుంది ఛాన్సెస్. అట్ ద సేమ్ టైం మనం ఐసోలేషన్ అంటాం కదా, ఐసోలేషన్ చేసే దాంట్లో మనకి కొంచెం తక్కువ ఫెటిగ్ అవుతుంది సెంట్రల్ ఫెటిగ్. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, ఏంటి అంటే మనం ఐసోలేటెడ్ మూమెంట్ చేస్తాం కదా, లెట్సే ఐసోలేషన్ మూమెంట్స్ చేసినప్పుడు వర్కౌట్లో మనకి సెంట్రల్ ఫెటిగ్ తక్కువ అయిపోతుంది. సో మనం ఆ సెషన్ ఉంటుంది కదా, ఆ సెషన్లో సెంట్రల్ ఫెటిగ్ తక్కువ ఉంటుంది, కానీ వర్కౌట్ అయిపోయిన తర్వాత సెంట్రల్ ఫెటిగ్ ఎక్కువ అయిపోతుంది ఐసోలేషన్ మూమెంట్స్లో. ఎందుకు అంటే ఐసోలేషన్ మూమెంట్స్ చేసినప్పుడు మనకి ఎక్కువ సబ్స్ట్రేట్ యూజ్ అవుతుంది, కాల్షియం అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఫోకస్డ్గా చేస్తాం కాబట్టి పెరిఫెరల్ ఫెటిగ్ ఎక్కువ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మజిల్ డ్యామేజ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మజిల్ డ్యామేజ్ అయినా పెరిఫెరల్ ఫెటిగ్ ఎక్కువ అయిపోయినా మనకి అఫరెంట్ ఫీడ్బ్యాక్ ఎక్కువ అయిపోతుంది. అట్లా మనకి సెంట్రల్ ఫెటిగ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఐసోలేషన్ మూమెంట్స్లో. సో ఇవి కూడా కొంచెం, సో ఇవన్నీ కన్సిడరేషన్ ఫ్యాక్టర్స్. మీరు కొంచెం ఇంటెలిజెంట్గా అట్ ద సేమ్ టైం స్మార్ట్గా ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని మీరు మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. సో ఎవరైనా కొన్ని ఎక్సర్సైజ్ చెస్ట్కి చెస్ట్ ప్రెస్, ఇంక్లైన్ ప్రెస్, లేకపోతే డిక్లైన్ ప్రెస్, పెగ్ డెక్, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా 4 ఎక్సర్సైజ్ని క్లబ్ చేసేసి వర్కౌట్ చేయొచ్చు.
కానీ మీరు పొటెన్షియల్గా మజిల్ గ్రోత్ గురించి ట్రై చేస్తున్నారు, మీరు లాంగ్ టర్మ్ గేమ్ ఆడాలి అనుకుంటే హైపర్ట్రఫీలో మీరు ఫెటిగ్ని మేనేజ్ చేసుకోవాలి, ఫెటిగ్ని కన్సిడర్ చేసుకోవాలి. లేదు ఎంత పడితే అంత చేద్దాం, ఎలా పడితే అలా చేద్దాం అనుకుంటే మాత్రం మీ గ్రోత్ రెస్పాన్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కూడా నెగిటివ్గా. సో ఇది మనకి ఫెటిగ్ గురించి చెప్పాలనుకున్నది. సో పెరిఫెరల్ ఫెటిగ్ అనేది పక్కా అక్యుములేట్ అవుతుంది, ఇది అవుతూనే మనకి సెంట్రల్ ఫెటిగ్ అవుతుంది. సో పెరిఫెరల్ ఫెటిగ్ వల్ల మనకి మజిల్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు, మజిల్ డ్యామేజ్ వల్ల మనకి ఫెటిగ్ కూడా ఎక్కువ అవ్వచ్చు, సెంట్రల్లో నర్వస్ సిస్టమ్ ఫెటిగ్. సో ఇవన్నీ పక్కా అవుతాయి, మీరు వర్కౌట్ చేస్తున్నారు అంటే పక్కా మజిల్ ఫెటిగ్ అవుతుంది. కానీ మీరు మేనేజ్ చేయడంలోనే మీ ఇంటెలిజెన్స్ ఉన్నది అనుకుంటాం. సో ఇది మనకి ఫెటిగ్ గురించి చిన్న లెక్చర్ అనుకోవచ్చు, మినీ లెక్చర్. మీరు మీ బెస్ట్ సెల్ఫ్ని బెటర్ చేసుకోవాలనుకుంటే మీరు ఓవర్లోడ్ పక్కా చేయాలి. సో దానివల్ల మజిల్ డ్యామేజ్ అవుతుంది. మీరు ఓవర్లోడింగ్ సెట్ చేస్తున్నారు అంటే మీ ఫెటిగ్ కూడా పక్కా అక్యుములేట్ అవుతుంది పెరిఫెరల్గా. సో దాని ద్వారా మనకి సెంట్రల్ ఫెటిగ్ కూడా అక్యుములేట్ అవుతుంది. సో కొంచెం ఫెటిగ్ అయితే ఏం కాదు, ఎందుకంటే తొందరనే డిసపేట్ అవుతే మళ్ళీ మీరు బెటర్గా ట్రైన్ చేయగలుగుతారు. లేదు మీకు ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ సెంట్రల్ ఫెటిగ్ ఉంది అంటే మీ నెక్స్ట్ వర్కౌట్ పైన అది నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇవన్నీ కన్సిడరేషన్ ఫ్యాక్టర్స్. సో లాస్ట్లో చెప్పాల్సింది ఏంటి అంటే మీరు సెంట్రల్ ఫెటిగ్ ఉంది అని చెప్పేసి హాఫ్ ఎఫర్ట్ అయితే పెట్టకండి, మీరు మీ బెస్ట్ ఎఫర్ట్ పెట్టేసేయండి, బెటర్గా ట్రైన్ చేసేయండి, కానీ కన్సిడర్ చేసేయండి. సో ఇదేం ఎక్స్క్యూజ్ కాదు, సెంట్రల్ ఫెటిగ్ అనేది మీకు ఎక్స్క్యూజ్ కాదు, మీరు లో ఎఫర్ట్ పెట్టేసినందుకు జస్టిఫికేషన్ కూడా కాదు. సో ఇవి కన్సిడర్ చేసేసి మీరు హార్డ్గా ట్రైన్ చేయాలి, మీ ట్రైనింగ్ వేరియబుల్స్ని బెటర్గా చూస్ చేసుకోవాలి, బెటర్గా ఇంప్లిమెంట్ చేసుకొని బెటర్ గ్రోత్ రెస్పాన్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో చేసిన. సో మిమ్మల్ని లేజీ చేద్దామని అయితే కాదు. సో అదొకటి దృష్టిలో పెట్టేసుకోండి, మైండ్లో పెట్టేసుకోండి. సో అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.